హాయ్, ఐఎమ్ హర్ష సాయి. ఫ్యాట్ని ఫాస్ట్గా ఎలా బర్న్ చేయాలి, లీన్ మజిల్ మాస్ని స్పీడ్గా గెయిన్ చేయాలంటే ఏం చేయాలి, మన మెటబాలిజంని స్పీడప్ ఎలా చేయాలి, అసలు ఏజింగ్ అనే ఫ్యాక్టర్ని స్లో డౌన్ ఎలా చేయాలి, బేసిక్గా మనకి ఏ డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అనేటికి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. లెట్స్ స్టార్ట్ దిస్. సో ఓకే, మీరు ఓవరాల్గా హెల్తీగా ఉండాలంటే అసలు మీ బాడీలో ప్రాసెసెస్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫుడ్ తినగానే ఆ ఫుడ్ మీ స్టమక్లోకి వెళ్తుంది. మీ స్టమక్లో ఫర్దర్గా బ్రేక్ అయ్యి ఇంటెస్టైన్స్ నుంచి పాస్ అవుతుంది. ఇంటెస్టైన్స్ నుంచి పాస్ అయ్యాక ఎక్స్క్రీట్ అవుతుంది. ఇది ప్రాసెస్. సో మీ ఇంటెస్టైన్స్లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, విల్లై అనే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఆ పల్ప్ నుంచి న్యూట్రియంట్స్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్లో మిక్స్ చేస్తాయి. క్లియర్? కానీ డిఫరెంట్ ఫుడ్స్ డిఫరెంట్ టైంని తీసుకుంటుంది. ఒక ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందని దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని కాంపోజిషన్ మీద. క్లియర్? దానిలో ఎంతవరకు వాటర్ ఉన్నది అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతాయి. ఒక 3 hours తీసుకుంటాయి, అరౌండ్ ఎస్టిమేటెడ్ టైం అనమాట ఇది. అదే గ్రెయిన్స్ ఇలాంటి కొంచెం కాంప్లెక్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటివి అరౌండ్ 18 hours టైం తీసుకుంటుంది. దేనికి? కంప్లీట్గా డైజెస్ట్ అవ్వడానికి, సిస్టమ్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి, అంటే ఎక్స్క్రీట్ అవ్వడానికి. అలా డిఫరెంట్ ఫుడ్స్ డిఫరెంట్ టైంని తీసుకుంటాయి. సో ఏమవుతుంది, ముందు ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వక ముందే మనం ఏం చేస్తున్నాం, ఇంకో మీల్ తింటున్నాం. సో ఈ విధంగా ఏమవుతుంది, మన బాడీని, మన డైజెస్టివ్ సిస్టమ్ని కంప్లీట్ వర్క్లో పెడుతున్నాం. క్లియర్? ఇదే మనం చేస్తున్న తప్పు గైస్. చూడండి, మన బాడీ ఎంత పవర్ఫుల్ అంటే, మన బాడీ ఎంత కాంప్లెక్స్ మెకానిజమ్స్ ఉన్నాయంటే, మన బాడీకి హీలింగ్ పవర్ ఉంటుంది. ఓకే, క్లియర్? హీలింగ్ పవర్. సపోజ్ మనకు ఒక వూండ్ అయిందనుకోండి, ఎక్కడైనా కట్ అయిందనుకోండి, కొన్ని రోజులైతే ఏంటవుతుంది, దానికి అదే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? హీలింగ్ పవర్. ఈ హీలింగ్ పవర్ మన బాడీలో ఉంది. క్లియర్? సో మీరు ఫుడ్ తింటున్నారు. మనం తినే ఫుడ్స్ ఎటువంటివి? రీఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటివి కూడా తింటున్నాం మనం కదా. రీఫైన్డ్ అంటే ఏమీ కాదు, న్యూట్రియంట్స్ అన్నిటిని తీసేసి, ఫ్యాట్స్ని తీసేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కింద చేయడమే రీఫైన్డ్ ఫుడ్స్. క్లియర్? సో ఇవి మనం తినడం వల్ల ఏమవుతుంది, ఈ ఇంటెస్టైన్స్కి స్ట్రక్ అయిపోతున్నాయి. ఇయర్స్ నుంచి ఇలాగ మనం తింటూ ఉన్నది అలా స్ట్రక్ అయ్యి ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ లేయర్ కింద ఫామ్ అవుతుంది ఏమవుతుంది, ఈ ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్లో ఈ డెడ్ వేస్ట్ ఉంది చూసారా, దీన్ని కూడా మన విల్లై అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ స్ట్రీమ్లో మిక్స్ చేస్తుంది. ఇక్కడే గైస్ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవి. సో ఈ వేస్ట్ అంతా మన బ్లడ్లో ట్రావెల్ అయ్యి ఆర్గాన్స్ నుంచి పాస్ అవుతూ వాటి ఫంక్షన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఒకవేళ అది కనుక మన స్కిన్ ఫంక్షనింగ్ని కనుక రిస్ట్రిక్ట్ చేస్తే దాన్ని ఏక్ని అని, అదే వేస్ట్ కనుక ఒకవేళ కిడ్నీలో పాసేజ్ని కనుక బ్లాక్ చేస్తే కిడ్నీ స్టోన్స్ అని, ఒకవేళ ఇది కనుక ఓవరీస్లో అక్యుములేట్ అయిపోతే సిస్ట్ అని, మెన్స్ట్రల్ డిజార్డర్స్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది. సేమ్ ఇంటెస్టైన్స్ కనుక స్టక్ అయిపోతే కాన్స్టిపేషన్ అని, మీకు తెలుసు కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ డేంజరస్. ఒకవేళ ఎయిర్వేస్ని బ్లాక్ చేస్తే ఆస్తమా అని, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది ఈ థిక్గా ఫామ్ అయిపోయిన డెడ్ వేస్ట్. సో ఇది మన బాడీ క్లీన్ చేసుకోగలదు, కాకపోతే దానికి రెస్ట్ ఇవ్వాలి. మన బాడీ క్లీన్ చేసుకోవాలన్నా, డైజెస్ట్ చేసుకోవాలన్నా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటారో ఏమవుతుంది, బ్లడ్ అంతా స్టమక్లోకి వెళ్ళి ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో బిజీగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో హీలింగ్ ప్రాసెస్ జరగదు. సో మనం హీలింగ్ ప్రాసెస్ని యాక్సలరేట్ చేయాలంటే, హీలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, డైజెస్టివ్ సిస్టమ్కి కంప్లీట్గా బ్రేక్ ఇవ్వాలి. సో ఆ హీలింగ్ ప్రాసెస్ జరగడానికి ఏం చేయాలి, మనం ఏమీ తినకుండా ఉండడం. సింపుల్. దీన్నే మనం ఫాస్టింగ్ అంటారు. ఫాస్టింగ్ చేసిన ప్రతిసారి, మీరు ఫాస్టింగ్ చేస్తున్న ప్రతిసారి మీ బాడీ కంప్లీట్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ డెడ్ వేస్ట్ ఉంది చూసారా, విల్లైని కంప్లీట్గా బ్లాక్ చేసి ఒక లేయర్లా ఫామ్ అయిపోయింది, ఇది క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవ్వరూ ఆ టైం ఇవ్వట్లే.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి అన్నట్టు కెలోరిక్ డెఫిసిట్లో ఉన్న వెయిట్ లాస్ అవుతాం కదా. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏముంది, కెలోరిక్ డెఫిసిట్లోనే ఉంటాం, సో అందువల్ల వెయిట్ లాస్ అవుతున్నాం అనుకుంటే చాలా తప్పు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో యాక్చువల్లీ మీరు మీ ఆర్గాన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ ఆర్గాన్స్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మీ బాడీని క్లీన్ చేసుకుంటున్నారు, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ త్రూ స్వెట్, యూరిన్ అండ్ స్టూల్ ద్వారా బయటికి పంపించేస్తున్నారు. లిటరల్గా మీ బాడీని హెల్దీగా చేసుకుంటున్నారు. హెల్దీగా ఉండే బాడీలో ఎటువంటి డిసీజ్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేదు. సో ఈ విధంగా మీరు డిసీజెస్ని ప్రివెంట్ చేస్తున్నారు, హెల్దీగా అవుతున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే సింపుల్, క్యాలరిక్ సర్ప్లస్లో ఉండండి. మీరు తినే ఫీడింగ్ విండోలో ఆటోమేటిక్గా మీరు వెయిట్ గెయిన్ అవుతారు. కాకపోతే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఎటువంటివంటే రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఇలాంటి ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేయండి. ఇవి మనకి ఏమాత్రం మంచిది కాదు. రిఫైన్డ్ అంటే ప్యూర్ షుగర్స్ అని, ఇవి మన ఇంటెస్టైన్స్కి స్టక్ అయ్యి ఈ ప్రాసెస్ని యాక్సలరేట్ చేస్తాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వచ్చి సఫర్ అయ్యే బదులు మీరు అది రాకుండా కేర్ తీసుకోవడం బెటర్. ఆ కేర్ ఎలా తీసుకుంటారు? సింపుల్గా ఫాస్ట్ చేయడం వల్ల. 24 hours ఫాస్ట్ చేస్తే ఇంకా మంచిది. భయపడకండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మన యాన్సిస్టర్స్ ఎంతో కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక ఫెయిల్ అయ్యి, ఇదే కనుక మీకు మజిల్ లాస్ క్రియేట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని క్రియేట్ చేస్తే మీ ఎగ్జిస్టెన్స్, నా ఎగ్జిస్టెన్స్ ఈరోజు ఇప్పుడు ఉండదు. డిఫరెంట్ ఫుడ్స్ మీ బాడీలో డిఫరెంట్గా మెటబాలైజ్ అవుతాయి. అన్ని ఫుడ్స్ ఈక్వల్ కాదు. మీరు ఏం చేయాలంటే హోల్ ఫుడ్స్ తినాలి. షుగర్స్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్, రిఫైన్డ్ అంటే తెలుసు కదా, ప్యూర్ ఫామ్ ఆఫ్ షుగర్స్. న్యూట్రియంట్స్ అన్నిటిని తీసేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ షుగర్స్, ఇలాంటి ఫుడ్స్ అన్నిటిని మీరు పక్కాగా అవాయిడ్ చేస్తే మీ హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతాయి. మీరు అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అవ్వరు. సో ఈ విధంగా ఏమవుతుంది, మీరు మీ బాడీని హెల్దీగా, క్లీన్గా ఉంచుకుంటున్నారు.